అప్పటి నుంచి అభిప్రాయం మొత్తం సుమారు 8 నెలల్లో రూపు మాపగలిగాం. పోలీస్ అంటే రెండో విధంగా కూడా ఉంటారు. ఎందుకంటే పోలీస్ అంటే మీకోసం, మీ భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడైతే క్రియేట్ చేయలేమో వేస్ట్, మేము ఇక్కడ ఉండి వేస్ట్. అందుకనే ఈరోజు మీరు శివమణి అంటున్నారు. అదంటే నేను నా గొప్పదనం ఒకటే కాదు, అన్ని నా దగ్గర పనిచేసే ప్రతి ఎస్ఐ, ప్రతి కానిస్టేబుల్, ప్రతి హోంగార్డు కూడా మీ అందరి నమ్మకాన్ని కోరుకున్నారు. ఒక్కరితో జరిగే పని కాదు. అందరూ కూడా పోలీస్ వ్యవస్థ బాగా పనిచేసింది, మీ హృదయాన్ని గెలుచుకుంది. అదే టైంలో మీరందరూ కూడా మమ్మల్ని మీ వాళ్ళు అని అనుకున్నారు, మీ మనుషులు అనుకున్నారు. ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎంతో మంది ఫోన్ చేస్తా అంటారు, సంతోషించినారంటే శివమణి సార్ అంటే ఒక సిఐఎస్ఐ అని కాదు, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ అని ఫీల్ అవుతారు. కాబట్టి అంత అభిమానం, అంత ఆప్యాయత. నిజంగా పిల్లలు మీరు అర్థమైతా ఉన్నాయా నేను చెప్తా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక మాట రాశారు, మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మనం ఎలాగ పుట్టినాము అనేది, ఎవరికి పుట్టినాము అనేది, ఏ పేదరికంలో పుట్టినాము అనేది అవసరం లేదు. ఇప్పుడు చూడు, అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఏం పని చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళ ఫాదర్? వండలు వేస్తాడు. మరి ఈ రోజు ఇంతమందిని విద్యార్థుల్ని భారత పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ గా తయారైపోయాడు. అంటే అంత ఉన్నత స్థానానికి వచ్చినాడు ఆయన. అబ్దుల్ కలాం తెలుసా మీకు? ఆయన ఎవరు అనేది? అబ్దుల్ కలాం. అందరు చెప్పండి అబ్దుల్ కలాం అని. ఆయన ఎప్పుడూ చెప్తాడు. ఏం చెప్తాడంటే బాగా వినాల, మళ్ళీ మాట్లాడుతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. అబ్దుల్ కలాం చెప్తాడు, ఒక విద్యార్థి, ఒక వ్యక్తి, ఒక బిడ్డ గొప్పవాడు ఎప్పుడైతే అయినాడు అని మనం గుర్తిస్తాము అంటే, మీరు ఆడ కూర్చున్నారు కదా ఇప్పుడు అందరూ, మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే అర్థమేమి చెప్పండి? టీచర్ అయినట్టే కదా, గొప్పవాళ్ళు అయిపోయినట్టే కదా. కనీసం అట్లా కావాలి. లేదు మీరు సంతకం పెడతారు కదా, అది ఆటోగ్రాఫ్. మనం ఆటోగ్రాఫ్ ఎవరితో తీసుకుంటాం? పెద్దవాళ్ళతో తీసుకుంటాం, గొప్ప వాళ్ళతో తీసుకుంటాం. అంటే మీరు ఖచ్చితంగా మంచి స్థానానికి ఎదిగినారు. లేదు అని అనుకో, మీ పక్కింటోళ్ళు, ఎదురుకింటోళ్ళు వచ్చి మీ అమ్మలతో మీ బిడ్డ బంగారు బిడ్డను కదా అమ్మ, మావాడు ఉన్నాడు, ఏమిటికి పనికిరాడు అని అంటారు కొంతమంది కదా, అంటారా లేదా? అప్పుడు మీరు ఖచ్చితంగా మంచిగా పెట్టుకుంటామన్నట్టు అర్థం. ఆయన చెప్పినాడు ఈ మాట, ఏం కాదు చెప్పండి, అబ్దుల్ కలాం చెప్పినాడు.